హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్. మీరు థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుందండి. ఇది మన విజయవాడలో ఉన్న అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర అన్నమాట ఈ వీడియో అంతా. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని అయితే పెట్టారు. యాక్చువల్‌గా ఫ్యామిలీ అందరం కలిసి అయితే విజయవాడ వెళ్ళామండి ఓ పని మీద. అప్పుడు మాకు హైవే మీద విజయవాడ ఎంట్రన్స్‌లోనే పెద్ద స్టాట్యూ మాకు కనిపిస్తుంది. అయితే మొత్తం పనంతా అయ్యాక కొంచెం ఫ్రీ టైమ్ చూసుకుని ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు అంత పెద్ద స్టాట్యూ అసలు ఆ ప్లేస్ ఎలా ఉంటుందని మేము అనుకున్నాము. అయితే పనంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కంప్లీట్ చేసుకుని మేము వెళ్ళాము అక్కడికి. నిజంగానండి ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. అసలు స్టాట్యూ అంత దగ్గర నుంచి చూస్తే మనం నలకల్లా ఉన్నాం అక్కడ. అంత పైకి కూడా వెళ్ళలేదు, ఆ చుట్టూ అయితేనే చూసాము. ఇప్పుడు మనం చూస్తుంది అయితే మ్యూజియం అండి. ఇది మొత్తం బర్త్ నుంచి చివరి వరకు ఎలాగ అంబేద్కర్ గారి లైఫ్ ఎలా ఉందని చెప్పేసి ప్రతిదీ ఇక్కడ వాల్స్ మీద అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఆయన చిన్నప్పుడు స్టడీస్ అప్పుడు ఎలా ఉంది, మ్యారేజ్ ఎలా ఉంది, ఇంకా ఆయన ఎడ్యుకేషన్ మొత్తం అంతా కూడా మనకి వాల్స్లోనే కనిపిస్తుంది. అంతేకాకుండా మొత్తం అన్నీ కూడా స్క్రీన్స్ ఇలాగే ఎల్ఈడి ప్రాజెక్ట్స్ ఇవన్నీ పెట్టారు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వెళ్ళి చూస్తే నిజంగా మీరు కూడా అంటారు. ఎంతమంది వెళ్ళి అంబేద్కర్ స్టాట్యూ చూసారు మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ ఎవరు చూడలేదంటే ఇక్కడ మన వీడియోలు అయితే చూసేసేయండి. మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉందనేది. అయితే ఎంట్రీ కోసం అయితే టికెట్ అయితే పెట్టారండి. ఎంతో కాదు, 5 రూపీస్కి టికెట్ అండి ఎంట్రీకి. నిజంగా ఇది వర్త్ అండి. మ్యూజియం అంతా కూడా సెంట్రల్ ఏసీ, ఫుల్ ఏసీ ఉంటుంది. నిజంగా అంత ఎండలో కూడా మేము అంతసేపు ఉన్నామంటే ఈ మ్యూజియం వల్లే చాలా ప్లెజెంట్గా ఉందండి. మీరు చూస్తున్నారు కదా, మ్యారేజ్ ఎప్పుడైంది, ఎవరు ఏంటి డీటెయిల్గా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారండి. నిజంగా ఎంత కాలం పట్టిందో తెలియదండి కన్స్ట్రక్షన్ అంతా కూడా. ఎంత డేటా గ్యాదర్ చేసి అంతలా డిస్ప్లే చేశారంట, చాలా పర్ఫెక్ట్గా జరిగింది. ఇదైతే మనకి ఇలాగా రెడ్ బ్యాండ్ అయితే వేశారు, అది దాటి లోపలికి వెళ్ళొద్దని. పిల్లల్ని కూడా వదలొద్దన్నారు. చాలా సైలెంట్గా వెళ్ళాము అందరం. అయితే రికార్డింగ్కి దానికైతే ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి. ఫొటోస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, అంబేద్కర్ గారు కూర్చున్నట్టుంది కదండి. నేను మా హస్బెండ్ అయితే ఎంట్రీ వెళ్ళగానే నిజంగానే కూర్చున్నారేమో అని మేము పలకరించాము, కానీ వాళ్ళు మమ్మల్ని పలకరించలేదు. తర్వాత చూస్తే అదైతే ఒక బొమ్మ అండి, అంబేద్కర్ గారు లాగే చేశారు. ఇలాంటివి ఒక 5-6 అయితే చేశారండి అక్కడ. నిజంగా అదైతే ఎక్సలెంట్ అండి. నాకు నిజంగా ఒక మనిషిని చూసినట్టే ఉంది, చదువుకుంటున్నట్టు. మీరు ఇంకా ఈ వీడియోలో కాదు కానీ మీరు డైరెక్ట్గా చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. మేము చాలాసేపు అక్కడే ఉండిపోయాము. అది అసలు ఎలా చేశారని మాకే అసలు తెలియలేదు. ఇక్కడ నుంచి మొత్తం ఒక 4-5 ఉన్నాయండి. అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో అంబేద్కర్ గారు ఒకవేళ ఉంటే అది ఎలా ఉంటుంది అనేది మనం ఇమాజిన్ చేసుకోవడానికి చేసినట్టుందండి. మొత్తం వార్స్ గురించి కానీ ఏమైనా మీకు ఇంకా ఈ స్టాట్యూ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఈ స్టాట్యూ అసలు 18 ఎకరాల విస్తీర్ణంలో కట్టారండి. అంటే ఇంచుమించు 7.5 హెక్టార్లు. ఈ వనానికి పేరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమృద్ధి వనం అని అయితే పెట్టారండి విజయవాడలో. దీని కాస్ట్ అయితే దగ్గరగా 400 కోట్లు అయితే ఖర్చు అయిందండి. మొత్తం లోపల అంతా బయట ఆర్కిటెక్చర్ అన్నిటికీ కలిపి. ఇది స్టాట్యూ అయితే మాత్రం 125 ఫుట్ ఉంటుందండి. బ్రాంజ్ స్టాట్యూ మొత్తం కూడా. అక్కడ చదవడానికి అంత టైం లేదు కానండి, చాలా కంప్లీట్గా పిక్చర్తో సహా మనకు అక్కడ డిస్ప్లే చేశారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఒక డే అంతా కూర్చొని అయితే చూడొచ్చు, అవన్నీ చదువుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి అండి ప్రతి వాల్కి ఒక్కొక్క కొటేషన్ అయితే ఉందండి అంబేద్కర్ గారివి. నిజంగా చాలా అర్థం ఉన్నవేండి అవి. నేను అన్నీ చదివాను అక్కడ. మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇవన్నీ మాత్రం చదవకుండా వచ్చేయకండి, అన్నీ చదవండి.
ఒక్కొక్కటి మనకి కొంచెం హార్ట్ టచింగ్గా కూడా ఉంటుంది. అంటే అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు కదండి. అలాగా ఈ కొటేషన్ కూడా కొంతమందికి ఒకలా అర్థమైతే ఇంకోలా అర్థమవుతాయి. సో అంటే నాకు నచ్చినాయి కాబట్టి మిమ్మల్ని కూడా ఒకసారి చదవమంటున్నాను. ఇక్కడైతే మొత్తం ఇక్కడ గోడకే మొత్తం ఆర్కిటెక్చర్ అంతా వేశారండి. ఒకరితో మాట్లాడుతున్నట్టు అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ అని నేను అనుకుంటున్నాను. మొత్తం అంబేద్కర్ చరిత్రలో ఒక సిచ్యువేషన్స్ని ఇలా మనకైతే డిస్ప్లే చేశారు. చాలా బాగుందండి నిజంగా. ఇదంతా ఎవరు చేశారో నాకు తెలియదు కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా ఓపిక్గా చేశారు. అక్కడైతే అంబేద్కర్ కూర్చొని చెట్టు కింద ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూశారు కదండి, కింద కూర్చొని ఆలోచిస్తున్నారు. నిజంగానండి ఆ బొమ్మలైతే మాత్రం మీరు రియల్గా ఉన్నారా అని అనుకుంటారు. మీరు ఫస్ట్ నుంచి కూడా చాలా ప్లెజెంట్గా మెల్లగా చూసుకుంటూ వెళ్తే మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ అంటే మీకు కూడా బాగా అర్థమవుతుంది అంటున్నాను నేను. ఇక్కడ ఒక్కొక్కటి డిస్ప్లేస్ ఉన్నాయి కదండి, అక్కడ కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ని అలాగే ఒక మ్యాటర్ని మనకి అక్కడ డిస్ప్లే చేశారండి. ఆల్రెడీ మనం చదివిందే, మన స్టడీస్లో స్కూల్ కాలేజెస్లో చదివిందే ఇక్కడ చూపించారు. ఈ చెట్టు అయితే ఆర్టిఫిషియల్ అండి, చాలా రియల్గా ఉంది కదా. పైనుంచి వచ్చే ఏసీ వల్ల కూడా ఎగురుతున్నట్టుగా అనిపించింది. నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి. మీరు ఒకవేళ వెళ్ళాలంటే వెళ్ళండి, లేదంటే మాత్రం ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. నేను మొత్తం రికార్డ్ చేశాను మ్యూజియం అంతా కూడా. అక్కడ థియేటర్ లాగా చాలా పెద్ద పెద్ద సౌండ్తో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్లేస్లో అలాగ డిస్ప్లే అవుతుంటే మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చాలామంది కొంచెం చదవరు కదా, అలాంటి వాళ్ళు ఇది వింటే సరిపోతుంది. ఇక్కడ అంతా లైటింగ్తో డిస్ప్లే చేశారండి. అవి మొత్తం వాళ్ళ మెంబర్స్ అన్నమాట. వాళ్ళ చరిత్ర, వాళ్ళ పేరేంటి అనేది మొత్తం అక్కడ డిస్ప్లే చేశారు. నిజంగా వాల్ మీదండి ఆ పిక్చర్తో సహా అంటే ఆ సిచ్యువేషన్ అది ఎలా జరిగిందనేది అంతా డిస్ప్లే చేశారండి. అంటే అన్నీ కాదు, కొన్ని ఇంపార్టెంట్వి అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. వెనకాల చూస్తున్నారు కదండి ప్రొజెక్టర్, అదంతా కూడా ఆయన చరిత్ర అంతా మనకి డిస్ప్లే చేశారు. అక్కడ గాంధీ గారినేంటి, మొత్తం నెహ్రూ గారినేంటి, అందరినీ కూడా. ఇక్కడ వచ్చేసి ఏంటండి లైట్ పిల్లర్స్లా అనమాట. ఒక్కొక్క పిల్లర్లో ఒక్కొక్క స్టోరీ అయితే ఉంది. అంటే న్యూస్లో ఉంటాయి కదండి, అలాంటి స్టోరీస్ కొన్ని ఇంపార్టెంట్ తీసి ఇలా పిల్లర్స్గా పెట్టారు. ఇక్కడ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. పాస్ట్లో జరిగిందంతా కూడా మన కళ్ళకు కట్టినట్టుగా డిస్ప్లే చేశారు. ఎంత కాలమైంది అని నేను తెలుసుకోలేదు కానీ చాలా రోజులు జరిగే ఉంటుంది. ఇది చూడండి, ఇదైతే మాత్రం మొత్తం మెంబర్స్ అండి. ఇది ఈ మ్యూజియంలో ఎండింగ్కి వచ్చేసరికి అండి ఈ మెంబర్స్ మొత్తం అంతా కలిపి తీసారండి. నిజంగా చాలా బాగుందండి. నాకైతే నెహ్రూ గారి బొమ్మ అయితే భలే నచ్చేసింది. ఇలా అయితే మొత్తం అంతా మేము కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నేను కొంచెం వీడియో తీయడం నేను అక్కడ తీయలేకపోవడం వల్ల నేను మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాను. చాలా వరకు అయితే నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. మా ఆయన గారు ఇంకా మిన్ను అయితే మాత్రం ఫుల్గా ఆడేసుకుంటున్నారండి. వాడికి హుషారు వచ్చింది. ఇటు వచ్చేసి ఇంకా స్టాట్యూ అండి. ఆ చుట్టూరు ఒక లాన్, అలాగే హార్టికల్చర్ క్రాప్స్, ఆర్నమెంటల్ క్రాప్స్ అన్నీ అయితే వేశారు. చాలా నీట్గా ఉంది అది కూడా. కానీ మేము మధ్యాహ్నం 2:30 గంటలకి వెళ్ళామండి. ఆ ఎండ వల్ల మాకైతే చాలా హెడేక్ వచ్చింది. లోపల మ్యూజియంలో అయితే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఫైనల్గా బయట అంతానండి వాల్స్కి ఒక్కొక్క సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఆ ఫోటోకి అలాగే కింద అది ఏంటి అనేది కూడా మీనింగ్, దానికి సంబంధించినది ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం అక్కడ డిస్ప్లే చేశారండి.
నిజంగా మొత్తం లైన్‌గా దగ్గర దగ్గర ఒక 20 ఉన్నాయండి. నేను అంతా చాలా ఫాస్ట్‌గా అయితే రికార్డ్ చేసేసాను. నడిచి తీయాలండి ఇదంతా వీడియో అలాగే చేశాము. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటేనండి, మనం చాలా చోట్లకి వెళ్తాం కదా! ఏమైనా కొత్త విషయాల్ని చూడడానికి వెళ్తాం మనం. అలాగే ఇది కూడా చూస్తే చాలా బావుంటదని నేను అనుకుంటున్నాను. చాలా మంచి ప్లేస్ అని నేను అనుకుని మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ.